Subscribe to our channel and press the bell icon for the latest updates. 3-0తో గెలిచాం, సంతోషంగా బ్రేక్ తీసుకుంటా. వన్డే సిరీస్ విజయాంతరం కోహ్లీ. ఆతిథ్య జట్టు న్యూజిలాండ్తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన 3వ వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్లో మరో 2 వన్డేలు మిగిలి ఉండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరీస్ విజయం. వన్డే సిరీస్ గెలవడంతో సంతోషంగా బ్రేక్ తీసుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పాడు. 3వ వన్డే అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, చివరి 2 వన్డేల్లోనూ మేం విజయం సాధిస్తాం. చాలా రోజుల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనతో ఊపిరి సలపకుండా గడిపాం. అందుకే విరామం తీసుకుంటున్నాను అని అన్నారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుంది. ప్రస్తుతానికి జట్టు కూర్పు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కోహ్లీ వెల్లడించారు. 4వ నెంబర్లో బలమైన బ్యాట్స్మెన్ ఉండాలని భావించాం. ఆ స్థానంలో అంబటి రాయుడు ఆడుతున్న తీరు అద్భుతం. దినేష్ కార్తిక్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఏ క్షణమైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. మిడిల్ ఆర్డర్లో ధోని బంతిని బాగా బాదుతున్నాడు. ఈ 3 మ్యాచ్లను బట్టి చూస్తే ఇక బ్యాటింగ్ బాధలు తీరినట్లే అని కోహ్లీ వెల్లడించారు. పాండ్యా రాకతో జట్టులో సమతుల్యం వచ్చింది. అతను తలదించుకునే ఉన్నాడు. కానీ జట్టుకు ఏం అవసరమో అది చేసి చూపించాడు. ఈ రోజు బాధ్యతగా అతను ఆడిన తీరు అమోఘం. శుభ్మాన్, విజయ్ శంకర్ వంటి యువ ప్రభావవంతులు జట్టుతో చేరడం చాలా ఆనందాన్నిస్తున్నది. కుర్రాలకు మరిన్ని అవకాశాలు ఇచ్చి వారి సేవలను మరింతగా వినియోగించుకోవాలి అని కోహ్లీ అన్నారు. సెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి 2 వన్డేలతో పాటు 3 టీ20ల సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. కాగా కోహ్లీ స్థానంలో భారత జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.